హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2026లో మనకి ఎన్ని గ్రహణాలు ఏర్పడబోతున్నాయి అంటే ఏ నెలల్లో మనకి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ ఏర్పడబోతున్నాయి అనేది తెలుసుకుందామండి. మనకి 4 గ్రహణాలు అయితే ఏర్పడబోతున్నాయి 2026లో. అంటే 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు అనమాట. అయితే ఫిబ్రవరి 17 తారీఖున పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అలాగే రెండవ సూర్యగ్రహణం అనేది ఆగస్టు 12వ తేదీన ఏర్పడబోతుంది. మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. మరి ఆగస్టు 28వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. మరి ఈ గ్రహణాలు ఎక్కడెక్కడ ఏర్పడతాయి, మన భారతదేశంలో ఏర్పడతాయా లేదా అనేది తెలుసుకుందాము. తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే మనకి 2026లో 2 సూర్యగ్రహణాలు ఏర్పడబోతున్నాయని అనుకున్నాం కదండి. మరి తొలి సూర్యగ్రహణం అయితే ఫిబ్రవరి 17వ తేదీన సంభవించబోతుంది. మరి భారత కాలమానం ప్రకారం ఇది మధ్యాహ్నం 3:26 మనకి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అయితే మన భారతదేశంలో మాత్రం ఇది కనిపించదండి. ఇది కనిపించే ప్రాంతాలు ఏమిటి అంటే జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మొజాంబిక్, టాంజానియా, ఇంకా ఆఫ్రికా దేశాలతో పాటు మారిషస్, అంటార్కిటికా, దక్షిణ అమెరికాలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. మరి రెండో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే వచ్చే ఏడాది రెండో సూర్యగ్రహణము ఆగస్టు 12వ తేదీన సంభవించబోతుందండి. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి 9:04 మనకి సంభవించబోతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అనమాట. అయితే ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో అయితే కనిపించదు అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ముఖ్యంగా స్పెయిన్, రష్యా, గ్రీన్లాండ్, ఆర్కిటిక్, ఐస్లాండ్, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది సంభవిస్తుందని చెప్పారండి. అయితే తొలి చంద్రగ్రహణం ఎప్పుడు అనేది కూడా తెలుసుకుందాము. వచ్చే ఏడాది 2 చంద్రగ్రహణాలు ఉండబోతున్నాయని అనుకున్నాం కదా ఇందాక. అయితే అందులో మొదటిది మనకి మార్చి 3వ తేదీన సాయంత్రం 6:22 అయితే మొదలవబోతుంది. అయితే ఇది ఖచ్చితంగా మన భారతదేశంలో మాత్రం కనబడుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేది దాదాపు 31 నిమిషాలు అయితే ఉండబోతుందట. మరి సూతకాలం కూడా మనకు చెల్లుబాటు అయితే అవుతుంది. అయితే మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా వాళ్ళు కూడా కనబడుతుందన్నమాట. అయితే ఈ చంద్రగ్రహణము మనకి ఉంది కాబట్టి మనము గ్రహణానికి సంబంధించిన సూతకాలము అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ శూల అనేది కూడా ఉంటుంది. మర్నాడు 1 గంట వరకు భోజనం అయిపోయిన తర్వాత దాకా కూడా ఉంటుంది. ప్రయాణాలు కానీ అలాగే ఆబ్దికాలు కూడా చేయరు. ఇంకా కడుపుతో ఉన్న వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక వీడియో అనేది చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూద్దరు. కానీ చంద్రగ్రహణ నియమాలు అంటే చంద్రగ్రహణం అప్పుడు మనము ఏ కార్యక్రమాలు చేయాలి అనేది, అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మర్నాడు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి భోజనం అయ్యేదాకా. అవన్నీ మీరు కావాలంటే ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఇంకా రెండో చంద్రగ్రహణం ఎప్పుడు అనేది తెలుసుకుందాము. రెండో చంద్రగ్రహణం వచ్చేసి ఆగస్టు 28వ తేదీన సంభవించబోతుందండి. ఇది భారతదేశంలో కనిపించదని అంటున్నారు. కాబట్టి మనకి సూతకాలం అయితే వర్తించదు. ఇంకా మనకి గ్రహణ శూల కూడా ఉండదు. ఎందుకంటే గ్రహణం అయితే ఉండదు కాబట్టి మనము ఏ నియమాలు కూడా పాటించాల్సిన అవసరం అనేది లేదనమాట. అయితే ఈ గ్రహణం అనేది ఆసియా, యూరప్, పశ్చిమ అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము, అంటార్కిటికా మొదలైన ప్రాంతాల్లో అయితే కనిపిస్తుందండి. అయితే మనము తెలుసుకున్న ప్రకారం అయితే 4 గ్రహణాలు అయితే సంభవించబోతున్నాయి 2026లో. మరి 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు, వాటి తేదీలు తెలుసుకున్నాము. మన భారతదేశంలో కనిపించే గ్రహణం కూడా తెలుసుకున్నాం కదా. మళ్ళీ సపరేట్గా అయితే ఒక్కొక్క వీడియో అయితే నేను చేస్తాను. కాబట్టి మామూలుగా ఎన్ని చంద్రగ్రహణాలు ఉన్నాయి, ఎన్ని సూర్యగ్రహణాలు ఉన్నాయి, అలాగే తేదీలు కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా చేరుతుందండి. నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.